12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మీరు అవునండి. మనిషిని నమ్ముతారా పేపర్స్ నమ్ముతారు ఇప్పటికి? దాదాపు అన్ని తెలుసు మీకు ఎట్లా ఏంటి. అవునండి. అవునండి. సో, అంటే ఇక్కడ ఎలా ఉంటదంటే మనిషి, పేపర్ అనేది కాకుండా మనం చూసుకోవాల్సింది వాస్తవాలు చూడాలండి. ఏదైనా వాస్తవాలు అంటే ఏంటి? వాస్తవాలన్నప్పుడు వాస్తవాలు ఎక్కడి నుంచి వస్తాయి? పేపర్స్ నుంచే వస్తాయి. అగైన్ మనిషి నుంచి రావు. భూమి అన్నప్పుడు పేపర్ల నుంచే ఉంటది. ఎందుకంటే వాళ్ళ తాతలుంటరు, ముత్తాతలుంటరు, వాళ్ళ తండ్రులుంటరు, వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి ఇట్లా వస్తా ఉంటది. వారసత్వం కింద ప్రాపర్టీస్ వస్తా ఉంటాయి. వీళ్ళకి ఇవన్నీ తెలియదు కదా ఇవన్నీ ఎవరి తెలియదు. పర్సన్ కి. ఆ! ఇదైతే పేపర్స్ బయటకు తీసాము, అవును. ప్రతిదీ డేట్ తో సహా వచ్చేస్తుంది. యెస్. అందుకే అంటున్నాను కదా సార్. ఏమంటున్నాను? అడ్వకేట్‌ని అప్రోచ్ అవ్వాలి. ఒక మంచి ఇన్వెస్ట్‌మెంట్ ఎక్స్‌పర్ట్‌ని అప్రోచ్ అవ్వాలి. ఒక మంచి వెల్త్ అడ్వైజర్‌ని అప్రోచ్ అవ్వాలి. అప్పుడు మీరు ఇలాంటివి ఏదైతే హర్డిల్స్ ఉంటాయో, ఈ హర్డిల్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ వాళ్ళు చెప్తారు. సో, ఈ పేపర్‌లో ప్రాబ్లమ్ ఉంది ఇలా. ఓకే. లేదంటే ఈ ప్రాపర్టీలో ఇలాంటి లిటిగేషన్స్ ఉన్నాయి అనేది చెప్తా ఉంటారు. లేదు మీరే అన్ని రకాలుగా మీరే డిసైడ్ అయిపోయి, ఏం కాదులే తీసుకుందాం, డబ్బులు ఉన్నాయి కదా, 20 లక్షలు ఉన్నాయి కదా, ఎన్నో దగ్గర పెట్టేద్దాం. ఏమైతది, పేపర్లు ఎటుపోతాయి, పేపర్లు ఉన్నాయి కదా, నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా అనుకుంటే అయిపోయాయి. ఇంకేమున్నది? ఈ రోజు బాగానే ఉంటది. కానీ రేపటి రోజుల్లో ఒక 5 సంవత్సరాల తర్వాత ఆ ప్రాపర్టీ ఎవరైతే ఉన్నారో లీగల్ ఎయిర్స్ ఉంటారు కదా, పేపర్స్ మాట్లాడతాయి, లీగల్ మనిషి మనుషులు మాట్లాడరు. లీగల్ ఎయిర్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన ఎవరో ఒకరు వాళ్ళు లిటిగేషన్ పెడతాడు. ఎందుకంటే ప్రాపర్టీ అప్రిషియేషన్ కూర్చుంటది 5 సంవత్సరాల తర్వాత. వానికి ఏమనిపిస్తుంది, మైండ్కి ఏదోటి అనిపిస్తూ ఉంటుంది అనమాట. శ్రవణ్, యూ గో దేర్, నువ్వు ఒక చిన్నగా నోటీస్ ఇచ్చేసే వాళ్ళకి, కోర్టులో కేసెస్ వేసాయి, నీకు అందులో ఎంతో కొంత దొరుకుతుంది అనే ఆలోచన కరెక్ట్ చెప్పారు ఉంటుందండి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అండి ఈ రోజులలో. అందుకే 1కి 2, 2కు 3 సార్లు క్రాస్ చెక్ చేసుకొని పేపర్స్ కానీ ఏదైనా. కొంచెం లేట్ అయినా పర్లేదు, యా, ఆఫర్లు పోతాయనో, ఇవన్నీ ప్రైస్ పెరుగుతుందనో, అంత ఫేక్. ఎస్ అండి. ఎందుకు పెరుగుతుంది ప్రైస్? బేసిక్ ఒక్క రోజుకి ప్రైస్ ఏం ఎలా పెరగదు పెరుగుతుంది? పెరగదు సార్ అది. అంటే ఇక్కడ ఎలా మీరు ఒక 10,000 రూపాయలు పెట్టి ఒక మంచి అడ్వైస్ తీసుకోండి, లీగల్ తీసుకోండి అని చెప్తే తీసుకోరు. అదే 10,000 గిఫ్ట్ ఇస్తామని చెప్తే 50 లక్షలు తీసుకుని ఇచ్చారు. అవునండి. అంతే కదా. అదే 10,000 రూపాయలు గిఫ్ట్ ఒకటి పెడతారు అక్కడ, అంటే 50 లక్షలు చెక్ రాసి ఇచ్చేసి ఆ 10,000 గిఫ్ట్ తెచ్చుకుంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అది చూసుకుంటా ఉంటారు. ఏం చూస్తారు? ప్రాపర్టీ కాదు, ఏం గిఫ్ట్ ఇచ్చారు చూస్తారు. నిజమండి, చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఫ్రీలాన్స్ ఆఫర్స్ కానీ గిఫ్ట్ల కోసమైనా చాలా మంది ఇంకా మిడిల్ క్లాస్ పీపుల్ అటువైపు చూడటం వల్ల వన్స్ ఒకసారి రియల్ ఎస్టేట్లో నష్టపోతే మళ్ళీ డబ్బులు వెనక్కి రావడం అనేది ఇంతవరకు నేను ఎక్కడ చూడాల. మీరు అది చూస్తే చెప్పండి. ఒక్కసారి పెట్టుబడి పెట్టి రియల్ ఎస్టేట్లో మోసపోయిన తర్వాత మళ్ళీ మనీ వెనక్కి వచ్చాయని చెప్పి ఎక్కడ సందర్భాలు అనేది లేదండి. మా చరిత్రలో అసలు ఎక్కడ లేదు ఇప్పటివరకు. నేను ఏదైతే 12 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందో, ఒక్కసారికి మోసానికి గురైనామంటే ఇంక అంతే, అది మోసమే. అది ఒక్కసారి జరిగిపోయిందంటే జరిగిపోయినట్టే. కానీ మళ్ళీ మనకి ఏదో డబ్బు తీసుకొచ్చి ఇస్తారని, లేకపోతే ఇంకొకరు వచ్చి మనకి ఏదో హెల్ప్ చేస్తారని, కోర్టు ఏదో డబ్బులు ఇప్పిస్తుందని ఇవన్నీ ఏమి ఉండవండి. కోర్టుకి కావాలంటే మనం వెళ్తాము, వస్తాము, నడుస్తాము, అడిషనల్ ఖర్చే. ఓకే, తప్ప. బట్ మీకు ఈ రోజు వరకు డబ్బులు వచ్చిన ఏది కూడా లేదండి ప్రూవ్ అయినట్టుగా. సో వదులుకోవాల్సింది అది. అది అంటారు కదా, ఇట్లా మనం దేవుని గుడికి వెళ్ళి ఉండిలో డబ్బులు వేసినట్టే అది. ఇంకా అంతే. ఇక ఉండిలో డబ్బులు వేసినవి వస్తాయండి, తిరిగి వస్తాయా? రావు. అది గోవింద అన్నట్టు. ఇది కూడా అంతే ఉంటుంది. మోసానికి గురైతే రియల్ ఎస్టేట్లో అట్లా ఉంటుంది. సో దయచేసి అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఏంటి అంటే, మీరు కనుక ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే 100% దానికి సంబంధించిన అప్రూవల్స్ కావచ్చు, దానికి సంబంధించిన లీగల్ ఒపీనియన్ కావచ్చు, దానికి సంబంధించిన ఆ ప్రాపర్టీ కాంపిటీషన్ అనాలిసిస్ కావచ్చు, అసలు అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ అంత రేటు ఉందా, నిజంగా ఆ రేటు పెట్టొచ్చా లేదా అనేది ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే మీరు ముందుకెళ్ళండి. కానీ ఏదో ఎవరో చెప్పారు, ఏదో ప్రాపర్టీ ఉంది, మీరు వచ్చి కొనండి అని చెప్పేసి ఇలా మాత్రం దయచేసి మీరు అందరూ కూడా ఇన్వెస్టర్స్ ఆలోచించకండి. ఇలా కొంచెం 2 రోజులు లేట్ అయినా మంచిదే, 1 రోజు లేట్ అయినా మంచిదే. మీరు డిసిషన్స్ పర్ఫెక్ట్గా తీసుకొని ముందుకెళ్ళండి. హ్యాపీగా మీ ఇన్వెస్ట్మెంట్స్ అనేది రెట్టింపు చేసుకోండి తప్ప, ఏదో ఇన్వెస్ట్మెంట్ మీరు ఇన్ని రోజులు సంపాదించిన డబ్బును తీసుకుపోయి ఎవరి చేతుల్లో పెడితే అది మోసానికి గురవుతే నీ పరిస్థితి ఏంది, నీ ఫ్యామిలీ పరిస్థితి ఏంది, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంది, అసలు ఎలా ఉంటుంది ఆ సిచ్యువేషన్ ఒకసారి అనేది విజువలైజ్ చేసుకుంటే ఎంత బాధ అనిపిస్తుంది అండి అది. సో ఆ బాధ ఎవరైతే ఈ రోజు మోసానికి గురైనారో వాళ్ళని అడిగితేనే మాత్రం క్లారిటీగా చెప్తారు. మీరు చెప్పలేరు, నేను చెప్పలేను. ఎందుకంటే మన ఇద్దరం ఇప్పటివరకు మోసానికి గురి కాలేదు. సో మోసానికి గురైన వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు ఆ పెయిన్ ఏందనేది. ఎందుకంటే వాళ్ళు ఎంత తిరిగి ఉంటారండి అసలు. అది యూనో కోర్టు వైపు కానీ, ఆఫీస్ వైపు కానీ, ఎవరైతే ప్రాపర్టీ ఇప్పించారు చూసారా ఆ ఏజెంట్ అనుకోండి, వాళ్ళ వెనుక తిరిగి 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 ఆ చెప్పులు కూడా అరిగిపోయి ఉంటాయండి. తర్వాత మన వాళ్ళు వెనక తిరగాలి. ఎస్ అండి.
ఇది ఉంటుంది. అందుకే ఇవన్నీ జరగకూడదంటే దయచేసి జాగ్రత్తలు పాటించండి. సో చాలా విషయాలు చెప్తున్నారు. ఉమ్. రియల్ ఎస్టేట్ లో మీరు తెలుసుకుంది ఎంత, తెలుసుకోవాల్సింది ఎంత, అంతా తెలిసిపోయింది అనుకుంటున్నారు మీరు? లేదు సార్, అస్సలు కూడా అట్లా నాకు ఇప్పుడు క్లారిటీ ఇవ్వండి ఇది. లేదండి. నేను అస్సలు ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది, బోలెడుగా ఉంది ఇంకా. ఎందుకంటే ఇప్పటివరకు నేను నేర్చుకుంది ఓన్లీ 50% మాత్రమే. 50% నేర్చుకున్నాను రియల్ ఎస్టేట్లో. ఇంకా 50% నేర్చుకోవాలి నేను. అంటే ఒక హాఫ్ బకెటే నాది ఫుల్ అయింది. ఇంకా మొత్తం బకెట్ ఫుల్ అని నేను ఎప్పుడైతే ఫీల్ అవుతానో అసలు నేను రియల్ ఎస్టేట్కి పనికిరాను నేను. ఎందుకో తెలుసా, రియల్ ఎస్టేట్ అనేది ఒక పెద్ద ఓషన్. ఇది ఇలాంటి ఓషన్లో ఈదాలి అంటే ఎప్పటికప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు మనం ముందుకెళ్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు కొత్త వ్యక్తులను మనం పరిచయం చేసుకుంటూ ఉండాలి. ఇండస్ట్రీలో ఎక్స్పర్ట్స్ ఎవరు ఉన్నారు, గవర్నమెంట్ ఏం మాట్లాడుతుంది, అసలు ఎలాంటి అమెండ్మెంట్స్ పాస్ చేస్తుంది గవర్నమెంట్, ఎలాంటి ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నారు గవర్నమెంట్, ఎక్కడెక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది, అసలు ఆక్షన్స్ అంటే ఏంది, అన్ని ఎన్నో ఉంటాయండి రియల్ ఎస్టేట్లో. ఎంతసేపు రియల్ ఎస్టేట్ అంటే చాలా మంది ఏమనుకుంటారు, ఒక ప్లాట్ అమ్మడం అంతే, ఓ సేల్ అదే చేయడం. జరుగుతుంది. అది కాదండి రియల్ ఎస్టేట్ అంటే. రియల్ ఎస్టేట్లో ఎంతో ఉంటుంది. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ అనగానే ఒక డెవలపర్నే గుర్తొస్తారు ఫస్ట్. ఐటీ ఇండస్ట్రీలో కూడా ఎన్నో రకాలుగా ఉంటుందండి. ఒక డెవలపరే కాదు అక్కడ చేయాల్సింది, ఎన్నో ఉంటాయి అందులో. అవన్నీ కూడా తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరికి చాలా టైం పడుతుంది. ఏదో రియల్ ఎస్టేట్ అంటే జస్ట్ ప్లాట్ అమ్మడం అనుకోండి, ప్లాట్ అమ్మడం అనుకోకూడదు, ఓకేనా? లేదంటే ప్లాట్ కొనడం అనుకోకూడదు. రియల్ ఎస్టేట్ అంటే చాలా ఉంటుంది. ఇది తెలుసుకోవాలి, తెలుసుకుంటేనే వాళ్ళని ఎక్స్పర్ట్స్ అంటారు. ఏదో జస్ట్ నాకు ప్లాట్ సేల్ చేయడం వచ్చంటే అది ఎక్స్పర్ట్ కాదండి.